హలో ఎవ్రీవన్. ఈరోజు సామ్సంగ్ 43 ఇంచెస్ క్యూఎల్ఈడి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. వారంటీ గురించి అదేవిధంగా వాల్ మౌంట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. టీవీ పర్ఫార్మెన్స్ ఎలాగుంది, క్వాలిటీ అండ్ క్లారిటీ, సౌండ్ అవుట్పుట్ గురించి కూడా మాట్లాడతాను. ఈ ప్రొడక్ట్ నచ్చితే డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను, సో మీరు అక్కడ నుంచి బై చేయొచ్చు. ఇది యాక్సెసరీస్ అండి. మనకు ఒక పవర్ కేబుల్ వచ్చింది, 1.5 మీటర్ ఉంటుంది, గుర్తుకు పెట్టుకోండి. అదేవిధంగా ఒక సోలార్ రిమోట్ ఉంటుంది. టైప్ సి ఛార్జర్ పోర్ట్తో కనెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే టైప్ సి కేబుల్ ఇవ్వరు. సోలార్ మనం వాడినప్పుడు రిమోట్ని రివర్స్ చేసి పెట్టాలండి. వాయిస్ కమాండ్ వచ్చేసి అలెక్సా అండ్ బిగ్స్బీ ఉంది, రెండు సపోర్ట్ చేస్తాయి. సో మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యేటివి హాట్ కీస్ లాగా ఇచ్చారండి, సో ఇది ఒక మంచి విషయము. అదేవిధంగా ఇన్స్టలేషన్ విషయానికి వచ్చేస్తే మనకు పర్చేస్ చేశాక ఇప్పుడు ఆఫర్స్లో అట్లా పర్చేస్ చేస్తాం కదా, కంపెనీ నుంచి ఇన్స్టలేషన్ అనేది 90 డేస్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది విత్ బ్రాకెట్తోని. ఇది చాలా మందికి తెలియదండి. ఇన్స్టలేషన్ టీవీ కొనగానే చేయించుకోవాలేమో అని, మనకు అవసరం లేకపోయినా ఇల్లు రినోవేషన్ లేదా కొత్త ఇంటికి వెళ్తున్నా హడావిడిగా చేయించుకుంటాము, అవసరం లేదు. 90 డేస్ పీరియడ్ ఉంటుంది, గ్రేస్ పీరియడ్. ఆ లోపు మనం త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా చేయించుకోవచ్చు. మనం ఏపీలో కొన్నాము తెలంగాణలో చేయించుకోవచ్చు, లేదా తెలంగాణలో కొన్నాము ఏపీలో కూడా చేయించుకోవచ్చు. టీవీ కంప్లీట్గా పెజిల్లెస్లా కనబడుతుంది, చాలా మంచిగా కూడా ఉంది. అదేవిధంగా ఓఎస్ వచ్చేసి 7 ఇయర్స్ వరకు ఫ్రీ అప్గ్రేడ్స్ ఉంటాయి. మనకు టీవీలో పాపప్ కనబడుతుంది, అలౌ చేయండి, అప్గ్రేడ్ అవుతుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే మన డేటా ప్రైవసీ కోసం శాంసంగ్ సెక్యూరిటీ నాక్స్ని యూజ్ చేశారు. ఇందులో 4K అప్స్కేలింగ్ కూడా ఆప్షన్ ఉంది. మనకు పాతది 720p కానీ 1080p కానీ వీడియోస్ ఉన్నప్పుడైతే అదేవిధంగా మనకి ఇది 4Kలో అప్గ్రేడ్ చేస్తుంది. మరీ ఓల్డ్ వీడియోలు అయితే ఫ్రెష్ లుక్ ఇస్తుంది. ఇందులో మోషన్ యాక్సిలేటర్ అనే ఆప్షన్ వల్ల మనకు స్పోర్ట్స్ గేమ్స్ చూస్తున్నప్పుడు ఆ స్పీడ్నెస్లో కొంచెం క్లారిటీ మిస్ అవ్వటము, బ్లర్రింగ్గా సీన్స్ కనబడటం ఉంటుంది కదా. మోషన్ యాక్సిలేటర్ అనే ఆప్షన్ ద్వారా మనకు సీన్స్ అనేటివి కొంచెం స్మూత్గా కనబడుతుంది. ఓఎస్ వచ్చేసి టైజన్ యూజ్ చేశారు, ఇది శాంసంగ్ వారి ఓన్ ఓఎస్. అదేవిధంగా మనకు శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ఉంది, ఇది ప్లే స్టోర్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ అవైలబిలిటీ ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఉపయోగం ఏంటంటే మన ఇంట్లో ఉన్న స్మార్ట్ డివైజెస్ని ఒకటే చోటు నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ కంట్రోల్ మానిటర్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఓటీఎస్ అనే ఆప్షన్ ఉంది, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ అని. మనకు ఆబ్జెక్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అయినప్పుడు మనకు సౌండ్ కూడా ఆబ్జెక్ట్ని ఫాలో అవుతుంది. సో ఇది ఒక మంచి విషయము. ప్రాసెసర్ వచ్చేసి Q4 AI ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 4K అప్స్కేలింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. 2GB ర్యామ్ ఉంటుంది, 8GB స్టోరేజ్, ఇంటర్నల్ మెమరీ 8GB ఉంటుంది. అదేవిధంగా 2 ఛానల్ స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ అవుట్పుట్ వచ్చేసి 20 వాట్ ఉంటుంది. ఎండ్లెస్ ఫ్రీ కంటెంట్ అని ఒక 100+ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉన్నాయి. ఇది మన వైఫై ఉంటే ఫ్రీగానే మనకు లైవ్ న్యూస్ ఛానల్స్ కూడా చూడొచ్చు. మన తెలుగుకు వచ్చేసి ఈటీవీ న్యూస్ తెలుగు, అదేవిధంగా TV9 న్యూస్ తెలుగు కూడా ఉన్నాయి. ఇన్పుట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా బ్యాక్ ప్యానల్ కూడా మంచి క్వాలిటీతోనే ఇచ్చారు, ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అయినట్టు అనిపించలేదు. చూస్తున్నారు కదా, 3 HDMIs ఇచ్చారు. అదేవిధంగా ఒక USB LAN పోర్ట్ కూడా ఇచ్చారు. మనకు 3 HDMIస్లో ఒక EARC సౌండ్ బార్కి, ఒకటి సెటప్ బాక్స్కి, ఒకటి PCకి యూజ్ చేయొచ్చు. స్పీకర్స్ వచ్చేసి డౌన్ ఫైరింగ్ స్పీకర్స్. ఇది వచ్చేసి కంపెనీ ప్రొవైడ్ చేసిన ఫ్రీ ఫిక్స్డ్ వాల్ మౌంట్. మనకు బాక్స్తో పాటు ఒక రిమోట్ వస్తుంది, అదేవిధంగా యూజర్ మాన్యువల్, పవర్ కార్డ్ వచ్చేసి 1.5 మీటరు, 2 టేబుల్ స్టాండ్స్ వస్తాయి. స్టాండ్ ఒకటే 2 పీసెస్ వస్తాయి. వాల్ మౌంట్ వచ్చే టెక్నీషియన్ క్యారీ చేసుకొని తీసుకొస్తారు. పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే 157 యూనిట్స్ పర్ ఇయర్ కన్జ్యూమ్ అవుతుంది. సో టోటల్ టీవీ వెయిట్ వచ్చేసి 6.8 kgs వితౌట్ స్టాండ్. ఇది యూజర్ మాన్యువల్. ఇంపార్టెంట్ విషయానికి వస్తే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. మనకు వారంటీ వచ్చేసి టోటల్ 2 ఇయర్స్ అనుకుంటారు, కాదు, 1 ఇయర్ వచ్చేసి కంప్లీట్ స్టాండర్డ్ వారంటీ ఉంటుంది అండ్ అడిషనల్ 1 ఇయర్ వచ్చేసి ప్యానెల్కి మాత్రమే ఉంటుంది.
ఇది కంపెనీ యొక్క జెన్యూన్ కస్టమర్ కేర్ నంబర్, ఆల్ ఓవర్ ఇండియా టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ఇంతకుముందు చాలామంది సెర్చ్ ఇంజిన్స్లో సెర్చ్ చేసినప్పుడు ఏవో లోకల్ నంబర్స్ చూపించాయని చెప్పారు. సో అలా కాకుండా ఇది జెన్యూన్ కస్టమర్ కేర్ నంబర్స్ ప్రొవైడ్ చేశాను. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్.